లాస్ట్ వరకు దేవుడు మనల్ని కాచి కాపాడి మరి 11వ నెలలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టబోతున్నాడు. కనుక పేర 3 దినాల ఉపవాస ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. మరి దేవుడు దీన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఈ ప్రార్థనతో అమూల్యమైనది, ఎంతో విలువైనది. కనుక ప్రభు సన్నిధిలో మరి మనం కీర్తన గ్రంథము 15వ అధ్యాయము మనం మొదటి వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనము. యెహోవా నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. కనుక చాలాసార్లు మనం ఈ వాక్యం చదువుకున్నాం. ఎన్నోసార్లు మనం ఈ వాక్యాల గురించి మనం వివరించుకున్నాం. కానీ భక్తుడైనటువంటి చూడరా దావీదు కీర్తనలో ఈ మాట, కనుక యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజమని పలుకువాడే. కనుక దేవుని యొక్క గుడారములో నివసించాలంటే, కనుక దేవుని యొక్క సన్నిధిలో పేరు మనం నివసించాలంటే ఏముండాలంటే మనకి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా. యథార్థమైన ప్రవర్తన అంటే ఈరోజు చాలామందికి అర్థం కాదండి. యథార్థమైన ప్రవర్తన అంటే, యథార్థమైన ప్రవర్తన ఎలా ఉంటుంది? యథార్థం అంటే ఎవరికి యథార్థంగా చెప్పరా, నిజం చెప్పరా, హృదయపూర్వకంగా యథార్థంగా మాట్లాడరా అంటారు. యథార్థం అంటే ఉన్నట్టుగా, హృదయపూర్వకముగా అంటే దాంట్లో కలవసం లేని వారుగా. కనుక చూడపోయారా ఈ రోజున చూడండి, హృదయపూర్వకముగా నిజము పలుకువారి అండి. కనుక హృదయపూర్వకంగా నిజం పలుకువారు అంటారా? హృదయపూర్వకం నిజముగా. కనుక ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళ్ళి నేను, కనుక పొయ్యి మీద చూడపోయారా మటన్ కూర ఉడుతుంది. కనుక ఆవిడ అంటుంది, నాన్నగారు అండి బీరకాయల కూర ఉంటున్నాను. ఏం కూర? పొయ్యి మీద మటన్ కూరతో గామగారం వాసన వచ్చేస్తుంది. అది ఏముంటుందో బీరకాయల చెట్టు మీద బీరకాయల చెట్టు లేదు, మాకు లేదు. హృదయపూర్వకం నిలబట్టి పిలకట్టే అది చెప్పండి పేరా. కనుక మనం వండుకోవద్దాను, తినొద్దాను. కానీ మరి ఎందుకో పేర చూడండి, ఎందుకని పేర హృదయపూర్వకమైన మాట. పోనీ మటన్ కూర వండుతున్నాం నాన్నగారు, మటన్ కూర వండుతున్నామండి, అన్న ఒక మాటతో పోద్ది అండి. కనుక నేను ఏనాడు ఎవరిని కూడా కూర అంటే ఎప్పుడు అడగను. అసలు ఎప్పుడైనా అడిగే వాళ్ళన్నా, అయ్యా మీకు కూర అంటే ఎప్పుడు అడిగామా? ఎవరైనా కూర ఎప్పుడు అడగం. చాలామంది ఫోన్ చేసి ఫోన్లో అడుగుతారు కూర. కనుక మేము ఆ రోజు పత్ర చేసిన ఏం చెప్తారంటే, ఎవరైనా కూర అడిగితే ఏ కోడి మాసమో ఏ చేపలు చెప్తాను. ఎందుకని అండి? కనుక ఒక ఆయన ఫోన్ చేస్తాడు, నాన్నగారు ఏ కూర అంటాడు. ఇవాళ కోడి 4 ముక్కల కింద కోసుకొచ్చాను. ఇవాళ 8 ముక్కల కింద కోడి వచ్చి 4 ముక్కల కింద కొట్టుకొచ్చావు. ఇవాళ కోడి ఎప్పుడని చెప్తా. కనుక పేర చూడండి, కనుక చెప్తాడు పేరా, కనుక నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకముగా నిజాన్ని పలుకువాడి.
కనుక వాళ్ళకి ఆ దర్శనం వచ్చిందనుకోండి, కనుక ఆ దర్శనం ఎంత కలపాలో అంత కలుపుతారు, ఎంత తీసేయాలో అంత తీసేస్తారు. తీసేయాలో అంత తీసేసి కలపాటి వాడి కలిపి ఆ దర్శనం వచ్చినా చెప్తారు ఏంటి. కనుక పేరా నీకు ఆ దర్శనం నువ్వు ఎంత కలిపావో నేను చెప్తాను. నువ్వు దర్శనం చెప్పి నువ్వు చూడ కాసేపుకి వచ్చావు అడుగు నన్ను, నాన్నగారి దర్శనం ఏమైనా కలిపానా, ఏమైనా తీసేసానని అని చెప్పు. నువ్వు ఎంత తీసేసావు నేను చెప్తాను, నువ్వు ఎంత కలిపావో నేను చెప్తా ఏంటి. కనుక దర్శనం వచ్చిందో లేదో చెప్తాను. కనుక నువ్వు కలిపిని చెప్పేవో ఊహించి చెప్పేవో కూడా చెప్తాను నేను అండి. కనుక దేవుడు ఎలా చెప్తాడో నాకు తెలుసు, దేవుడు ఏం చెప్తాడో కూడా నాకు తెలుసు అండి. కనుక చూడండి, హృదయపూర్వకంగా నిజపడటువంటి రోజు చాలా అరుదండి. హృదయపూర్వకంగా చెప్పేవాడు, దర్శనం వచ్చిన రోజు కరెక్ట్ చెప్పేవాళ్ళు లేరండి అండి. కనుక దాంట్లో తప్పంతా తీసేసి దాంట్లోకి ఏదో కలిపి ఏదైనా కొద్ది తెలగాదని అనుకో, అది కాదు గారు ఎలా వచ్చిందండి, ఎలా వచ్చింది అండి. కనుక దేవుడు ఎప్పుడు కూడా మనిషికి పొరపాటే చెప్తాడండి. ఎప్పుడు కూడా దేవుడు చెప్పే దర్శనం ఎలా ఉంటుందంటే మనిషికి పొరపాటే చెప్తాడు. ఇదిగో నువ్వు ఆ విషయంలో పడిపోయావు, లేకపోతే నువ్వు ఈ విషయంలో పడిపోయావు, లేకపోతే నువ్వు అలా ప్రవర్తించావు, ఎలా ప్రవర్తించావు, అలా మాట్లాడు, నువ్వు ఎలా చూసావు అని చూడపారా. ఎప్పుడు కూడా దేవుడు చూడపారా. కనుక మనిషిని పడిపోయే జీవితమే చెప్తాడు. కనుక అది దేవుడు ఇచ్చేటువంటి దర్శనం అండి. కనుక ఎంతసేపు దేవుడు మనం శుభ్రం చేయాలని చూస్తాడు. ఎంతసేపు చెప్పండి, అంతగా నేను దీవించానయ్యా, నేను ఆశ్రయించానయ్యా, దేవుని ఆశీర్వాదం అంతకదే కలిగిద్ది నీకు అండి. కనుక నువ్వు యథార్థమైన ప్రవర్తన కలవారుగా దేవుని సన్నిధిలో ఉండాలండి. కనుక యథార్థమైన ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి ఎవరన్నారు బైబిల్లో? యథార్థమైన ప్రవర్తన కలిగి ఎవరన్నారు? ఏమన్నాడు ఆయన దేవుని దగ్గర? యథార్థ హృదయం గలవాడు సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నాను ఒకసారి నీవు జ్ఞాపకం చేసుకో. ఎంత యథార్థమైన ప్రవర్తన కలుగుంటే ఆ మాట అన్నాడు ఆయన. నీ సన్నిధిలో నువ్వు ఒకసారి ఒకసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు అండి. ఎందుకని ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఉన్నాయి కెమెరాలు, అప్పుడు కూడా ఈసీ కెమెరాలు ఉన్నాయి, అప్పుడే ల్యాప్టాప్లు ఉన్నాయి అండి, అప్పుడే వెనక్కి తిరగేసుకుంటూ ఉంది, వెనక మరి పంపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఇంతవరకే ఉన్నాయి. అన్నీ బైబిల్ ప్రకారంగా ఇవన్నీ కూడా ఇంతవరకే ఉన్నాయండి. బైబిల్ చెప్తుంది నూతనమైనది ఏదీ లేదంట ఈ భూమి మీద. నూతనమైనది ఇంతవరకు అన్నీ ఇంతవరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా అప్పుడు కూడా గడియారాలు ఉన్నాయి అండి, అప్పుడు కూడా గడియారం ఉంది, అప్పుడు కూడా టీవీలు ఉన్నాయి, అప్పుడు కూడా కెమెరాలు ఉన్నాయి. కనుక అప్పుడు కూడా చూడ అన్నీ ఉన్నాయండి. కనుక నువ్వు కృపతో నువ్వు జ్ఞాపకం చేసుకోయా అని అన్నాడు. అందుకని చూడపోయారా ఈ రోజున యథార్థమైన ప్రవర్తన గల వారికి దేవుడు ఏ మేలు, యథార్థమైన ప్రవర్తన పద్ధతి నీలో కదిలిపారా. కనుక దేవుడు నీకు ఏ మేలు చేయక మారడం. కనుక మేలు కలగడానికి కారణం ఏంటి? మేలు కాబట్టి చెప్పండి, యథార్థమైన ప్రవర్తన ఏదో లేదు కాబట్టి మనకు మేలు అనేది అనుకున్న మేలు అంటే చెప్పండి. మేలు అంటే చెప్పండి, మేలు అంటే ఏంటి? ఒకసారి ఒక ఆమె వచ్చే దగ్గరికి, ఒక ఆమె వచ్చి పాస్టర్ గారండి మరి నాకు పిల్లలు లేరు అని ప్రార్థన చేసుకున్నాను నేను, దేవుడు నాకు పిల్లలు ఇచ్చాడు అంది. మంచిదమ్మా, చాలా సంతోషం, నిజంగా నీ ప్రార్థన దేవుడు విన్నాడు అన్నా నేను. మళ్ళీ ఇల్లు లేదని నేను ప్రార్థన చేసుకుంటున్నానండి, కనుక దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు అంది అండి. కనుక పోలేగమ్మ సంతోషం, దేవుడు నన్ను ఏదడితే ఇస్తున్నాడు దేవుడు నీకు, చాలా సంతోషం అమ్మ, దేవుడు నీ ప్రార్థన ఆలకించడమ్మా అని చెప్పాను నేను అండి. దగ్గర 10 సంవత్సరాలు అయిందండి. కనుక తంబాలే పట్టించారు, స్లాబే ఇంటికి ఇప్పుడు ఇంతవరకే. కనుక చాపేయలేదు. కనుక మరి దేవుడిని పిల్లడితే పిల్లనిచ్చాడు, ఇల్లు అడితేనేమో ఇల్లు తంబాల్లాగా లేపాడు,
మరి 10 సంవత్సరాల పాటు దేవుని అడగాలి అడుగులే అంటారా? అయ్యా తంబాలు ప్రభా సాపెందుకు వేయట్లేదు ఆయన అడగవద్దు దేవుణ్ణి. ఎవరు మోసం చేయటానికి? యథార్థమైన మాట అది. దేవుడు మీతో మాట్లాడతాం కాదండి. కనుక మీ ప్రార్థన వింటలేదు దేవుడు, మా ప్రార్థన వింటున్నాడు దేవుడు. మా ప్రార్థన వింటున్నాడు అన్నట్టుగా చూడపోయారా? దేవుడు నాకు ఇంతవరకు 10 సంవత్సరాల పైన అయిపోయిందండి. ఇంకా తంబాలు అట్టాగే ఉన్నాయి, పైన స్లాబ్ పడలేదు ఇంకా. కనుక అప్పుడప్పుడు ఎదురుపడుతుంది నాకు. కనుక నాకు ఏమనిపిస్తుంది, అడుగుదామనిపిస్తుంది. ఏమా ఇంకా స్లాబ్ అట్టాగా ఉంది, స్లాబ్ వేయలేదు వీళ్ళు తంబాలు. మరి దేవుడిని అడగట్లేదు ఇంకా స్లాబ్ వేయమని. ఎన్ని సంవత్సరాలు అడుగుతా స్లాబ్ వేయమని దేవుడిని? కనుక పేరా ఎంత డంబాసారం అంటే చూడపేరా. కనుక కూతురు డంబాసారం కాదండి, కూతురు డంబాసారం కాదు. కనుక యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా దేవుని దగ్గర నిజము పలుకువాడే. కనుక ఆయన నిజంగా పలికాడు కాబట్టి దేవుడు వెంటనే ఆయనకి 10 సంవత్సరాలు ఆలోచించాడు. హృదయపూర్వకంగా నిజము పలకాలి. చూడండి, దేవుని చాలా చూడండి, నిజము చెప్పాలి, నిజము పలకాలి. కనుక పేర అందుకే చూడండి, యథార్థమైన ప్రవర్తన కలవారుగా నీతిని అనుసరించచ్చు. కనుక పేర బోడ నీతిలో ఉన్నాయండి పేర. మొదటగా మర్చుకొచ్చే నీతి అంటే చెప్పండి. మొదటగా చూడండి పేర, దేంట్లో ఎక్కువ నీతి ప్రార్థన కలిగి ఉంటుంది? దేంట్లో కలిగి ఉంటుంది నీతి? మాటలో కలిగి మాట, నోటి మాటలో మొదటగా నీతి కలిగి ఉండాలి. నోటి మాటలోనే ఏమన్నా చెప్పండి, మనిషి భక్తి అంతా ఒక్క మాటలో తేల్చేశాడు యేసుప్రభువు వారు. నేను ఓట్ల మాట బట్టి అన్నాడు అండి. ఓసారి మా ఇంటికి వచ్చింది ఒక ఆమె. కనుక అంతే, ఏదైనా సరే తేడా ఉంటే నేను నా పిల్ల కాలిపోవాలంటుంది. నాకు ఏ అర్థం కావట్లేదు. పాస్టర్ గారు ఏదైనా సరే తేడా వస్తే కనుక నేను నా పిల్ల కాలిపోతా ఉంటుంది. మీకు అర్థమైందా? అర్థమైంది? మీకు అర్థమైందా? ఎలాగ అర్థమైంది ఏమన్నా? నాకు కూడా పిల్ల చాలాసేపు అర్థం కావాలా. ఇదంటే కాలిపోతాం ఏంటి అనుకున్నాను నేను అండి. కనుక కాలిపోతాం ఏంటి? కనుక మరి నాకు ఎంతసేపుడు కూడా నాకు అర్థం అవ్వలేదు. ఇదంటే కాలిపోవాలంటే పిల్ల నేను కాలిపోను. కనుక పిల్ల ఉంది కానీ తల్లి లేదు. ఇప్పుడు తల్లి చచ్చిపోయింది. మాట అన్నది తల్లి. ఎప్పుడన్నా ఈ దారేటప్పుడు మా ఇంటికి వచ్చాయి. ఎందుకని నా పిల్ల నేను యథార్థవంతులే. ఏదైనా తేడా వస్తే కాలిపోవాలి. కనుక పేరా నాకు ఎప్పుడుకో అర్థమైందండి. ఓ ఈ మాట ఇది అనిపించింది నాకు అప్పుడు అండి. అంటావాడు మాట అంటామని చెప్పండి. కనుక పేరా ఇక్కడ ఏవో గుడారములో దేవుని యొక్క సన్నిధిలో కనుక అంతగా అతిథులము. కనుక పేర అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఒకరోజు చూడండి, చుట్టానికి పోకొచ్చి ఉండదగిన వాడు ఎవడు? ఎవరు చెప్పండి, సుధీరండి. కనుక పేర హృదయపూర్వకంగా ఏదో పలుకువాడు. కనుక పేర హృదయపూర్వకంగా దేవుని పేర నిజం పలకాలు చూడండి పేర, ఉన్నట్టుగా చూడండి పేర, దేవుని దగ్గర ఒప్పుకునే వారుగా పేర మనం ఉండాలండి అండి. కనుక చూడండి పేర, చాలామంది చూడండి పేర బైబిల్లో ప్రార్థన చేశారు. కనుక చూడండి పేర, చాలామంది చూడండి బైబిల్లో చూడండి, ఎంతోమంది చూడండి ప్రార్థన చేశారు. ఎంతోమంది చూడండి పేర బైబిల్లో ప్రార్థించారు. యేసు ప్రభు కూడా ప్రార్థించాడు. ఎంతోమంది ప్రార్థనలు చేశారు దేవుని దగ్గర. ఎంతోమంది చూడ దేవునికి మొరపెట్టారు. ఎంతోమంది భక్తులు మొరపెట్టారు అండి. కనుక వారి పాపలు కాకుండా కనుక వారి పితర పాపలు కూడా ఒప్పుకున్నారు వాళ్ళు. ఎవరు పాపాలండి? తల్లిదండ్రులు దోస్తాలు కొడుతున్నా ఒప్పుకున్నట్టుగా మన బైబిల్ చెప్తుందండి అండి. చాలామంది చూడపారా
ఏది కూడా కనుక హృదయపూర్వకముగా మాట్లాడటం అనేది లేదు. అయ్యా నీలో ఈ స్వభావం ఉందంట అయ్యా దేవుడు చెప్పాడు. లేదు నాన్నగారు లేదు. అసలు ఎవరు అన్నారండి? అసలుకి ఎప్పుడు నాలో అటువంటి స్వభావము లేదండి. ఎప్పుడు అలాంటి స్వభావం నాలో లేదు. నేను యథార్థంగానే ఉన్నా. నేను కనుక చూడపోయి ఒక దర్శనం వచ్చినట్టు చెప్పాలంటే కూడా భయం వేస్తుందండి ఈ రోజున. ఎవరి కోసమైనా ఒక దర్శనం దేవుడు చెప్పాడు, అయ్యా పలానా వాళ్ళు ఇలాంటి స్వభావం ఉందని దేవుడు చెప్పాడు అనుకో, వాళ్ళ చెప్పడానికి కూడా భయం వేస్తుందండి. ఇప్పుడు అయ్యా నీలో ఈ స్వభావం ఉందంటే తీసేసుకొని ఆయన నీకు మేలు చేస్తాడు దేవుడు అని చెప్తామన్నా కానీ భయం వేస్తుంది. ఎందుకని అవ్యవస్థలకి అసలు యేసు ప్రభు అసలుకి నిజంగా ఏసై అసలు నేను మల్లెపూలు అంటూడండి. అసలు నేను మల్లెపూలు అంటుండే కనుక పేరా. అందుకని కనుక మనకు ఎవరు కావాలండి? అయ్యా నాలో ఏ తోపం ఉందో, కనుక నాకు తెలియకోకుండా నాలో ఏ పాపం దాగి ఉందో కనుక మీరు దేవుడిని అడిగి చెప్పండి, కనుక నేను తీసేసుకుంటానయ్యా అన్నోడు కావాలి మనకి. బతికి ఎవరు కావాలి చెప్పండి? బతికి ఎవరు కావాలండి? ఎలాంటి వాడు కావాలి? అయ్యా నా కోసం ప్రార్థన చేసి కనుక మరి ఒక 80 సంవత్సరాలు ఆవిడ చూడదా సంఘంలో నిలబడి, అయ్యా మీరందరూ కూడా ఈ రాత్రి ప్రార్థన చేసి నాలో ఏదైనా పొరపాటు ఉంటే చెప్పండి, నేను దాన్ని తీసేసుకుంటా. కనుక నేను ఒప్పు. ఎందుకంటే నాకు 80 సంవత్సరాలు వచ్చేసినాయి, నీకు ఎన్ని సంవత్సరాలు నేను బతుకుతాను. కనుక ఏదైనా లోపం ఉంటే దేవరాజ్యం వెళ్ళలేదేమో, కనుక మీరు ప్రార్థన చేసి చెప్పండి అని అందరికీ దండం పెట్టి చెప్పిందండి అండి. అందరికీ దండం పెట్టి అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా, ఏదైనా నేను తీసేసుకుంటాను. కనుక పేరా ఉండారంటారా అండి? ఉండారండి. కనుక బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, మొదటి సమయాలు. కనుక పేరా బైబిల్లో ఒక ఆయన చూడండి అదే విధంగా కనుక అదే మాటలు మాట్లాడాడండి. ఇదిగో నేనున్నాను. కనుక పేరా యవన గాడిదైనను 12:3 కనపడుతుంది ఇక్కడ, చదువమ్మా. మొదటి సమయాలు 12:3. ఇదిగో నేనున్నాను, నేను ఎవరి ఎదురైనా తీసుకుంటున్నా, యవన గర్భమైనా పట్టుకుంటున్నా, ఎవరికైనా అన్యాయం చేసి తినా, ఎవనైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు కాపాడకుండా ఎవరి వద్ద లంచం పుచ్చుకుంటున్నా, అలాగూ చేసిన యెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుట వాడు నా మీద సాక్ష్యము పలకవలేను. వెంటనే ఇప్పుడే అతను ఇచ్చేస్తా నేను. ఎంత యథార్థమైనటువంటి మనస్తత్వం చెప్పండి పేరా. అమ్మ క్షమాపణ తీసుకోమ్మా ఒక ఆమెనంటే, ఒకళ్ళు మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే క్షమించండి. ఒకళ్ళు మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టానయ్యా నా మాటల ద్వారా, ఇది కాదు. ఒకళ్ళు బాధ పెట్టి ఉంటే అంటే నీకు తెలవదా? నువ్వు బాధ పెట్టే మాటలు మాట్లాడావో నీకు అర్థం కావట్లేదా? అంత అవివేకంగా ఉన్నావా? అంత మూర్ఖత్వంగా ఉన్నావా అండి? ఒక ఆమెనమ్మా ఎందుకమ్మా బాధపడతావు, గుండెలో నొప్పుతో ఏమైనా యథార్థం ఉంటే చెప్పమ్మా, దగ్గిపోద్దామా నొప్పి, ఏమైనా తిట్టుకున్నావా మమ్మల్ని, ఏమైనా అన్నావా చెప్పమ్మా అంటే, మీకేమైనా ఉంటే చెప్పండి అయ్యారు అంటే ఆమె నా ఆత్మీయ తల్లిగా నేను చెప్పాలి యథార్థం అండి. నేను చెప్పాలి ఒక అమ్మ నా తల్లి నా యథాలు చెప్తే నీ నొప్పి తగ్గిపోద్దా? ఎంత మూర్ఖత్వం చూడండి అది. ఏమో తిట్టుకుంటే చెప్పమ్మా, ఒక మాట దేవతలు ఒప్పుకోమ్మా, నేను ఎప్పుడు తగ్గిపోతాము, ఎందుకమ్మా బాధపడతావు,
తగ్గుతలేదు, హాస్పిటల్లో తగ్గుతలేదు, మందులోనా తగ్గుతలేదు. ఏమైనా దేవుడికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడావో చెప్పామంటే మీకేమైనా చెప్తే చెప్పండి అయ్య గారు, నేను బ్యాంకులో వేసుకుంటా, తీసుకెళ్ళి నాటుకుంది. మీ దగ్గర ఉంటే మాకేమంటే మేము తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకుంటాం అండి. ఎంత బుద్ధి మాట చెప్పండి. ఏమన్నా ఎవరి కోసం ఎవడు బాధపడేది? ఎవరు బాధపడేది? నువ్వే కదా చెప్తావు. నేను ఎలా ఒప్పుకోవాలి? నేను ఒప్పుకుంటే నీ ఎప్పు తగ్గిద్ది. కనుక పిల్ల చూడండి, ఈయన చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. దేవుని చేత ఉపయోగించమని ఎదుట ఇప్పుడే చెప్పండి, నేను దాన్ని తీసేసుకుంటాను. ఎవరైనా నా మీద ఏదైనా చెప్పండి. యథార్థమైన ప్రవర్తన అదండి. యథార్థమైన ప్రవర్తన అది. ఎవరైనా నేను బాధ పెట్టానా? ఎవరైనా నేను ఏమైనా అన్నానా? నా మాటల వల్ల ఎవరైనా బాధపడ్డారా? లేదా నా ప్రవర్తన వల్ల ఎవరైనా బాధపడ్డారా? ఎవరైనా నేను కించపరిచానా, అవమానపరిచానా అండి? కనుక చూడపోయారా, ఈరోజు చూడండి చాలామంది మనం ఒక ఇంటికి వెళ్ళాం మేము అండి. ఒక ఇంటికి వెళ్తే చూడపోయారా, కనుక రెప్పలార్పని అవమానపరిచేసిందండి ఒక మాటతో. ఎవరి కోసం వెళ్ళామో అర్థం కాదు. మూర్ఖత్వం, అవివేకం అండి. కనుక మనం ఏం మాట్లాడుతున్నామో చూడపోయారా, ఈ మాట అంటే ఏమైనా బాధపడతారేమో అని కూడా లేదు, బాధపడతారేమో. కనుక పేరా కొన్ని ఆత్మీయ తల్లిదండ్రుల్లోనే అన్న జ్ఞానం కూడా లేదు పేరా. చూడండి పేరా, మూర్ఖత్వం ఎందుకు చెప్పండి? ఎందుకు వస్తుందో మనిషికి మూర్ఖత్వం ఎందుకు వద్దండి? ఎవరైనా చెప్పగలరా? మనిషికి మూర్ఖత్వం ఎందుకు వస్తుంది? డబ్బు అండి. నెలకు 4,000 పెన్షన్ గవర్నమెంట్ డబ్బు. ఎవడు తిన్నా అంటే అక్రమం పెరిగిపోతుంది. అక్రమం విస్తరించిపోయిందాక ఏమవుతాక కళ్ళు ఎక్కడికొస్తాయి చెప్పండి? బైబిల్లో సామెతల్లో కళ్ళు నెత్తి మీదకి వచ్చే తరము కలదంట. కళ్ళు నెత్తి తరం వచ్చేది అనిపించింది నాకు. ఆ తరం వచ్చేసింది ఇప్పుడే. ఎందుకంటే ధనం పెరిగబడికి ఆత్మీయ తండ్రి లేడు, నాకు ఆత్మీయ తండ్రి లేడు. అయినా ఆత్మీయ తండ్రి లేకపోతే రాజ్యాల్లో మనం ఇదొక మూర్ఖత్వం అండి. దేవుని సేవ చేసేవాళ్ళు ఈ మాట అంటున్నారు. ఆత్మీయ తండ్రి లేకపోతే మనం రాజ్యాలు లేవా? మరి ఆత్మీయ తండ్రి లేక రాజ్యం అప్పుడు నువ్వు ఎందుకున్నావు చాకుడుగా? మానేయచ్చు కదా. ఇక నువ్వేడికి చాకుడుగా ఎందుకు? నువ్వేగా ఎవరో నీ విశ్వాసం రాజ్యం వాళ్ళు వెళ్ళిపోతారు కదా. ఎంత మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారంటే చూడపారా, ఈరోజున కళ్ళు నెత్తికి ఎక్కే తరం అంత ఉన్నాడు. తరం ఆ తరం ఇప్పుడు వచ్చేసింది. ఎందుకంటే ఇక రేతన బియ్యం, ఇక పెన్షను ఏమొచ్చేసిందాక నెత్తికెక్కేసి కళ్ళాక ఇక మనం బతి చేయబోతే చెప్పండి. కనుక అందుకే పేరా హృదయపూర్వకముగా నిజము పలుకుబడేనండి. దేవుని యొక్క గొడవ కనుక అతీతంగా ఉండాలని చూడపారా, హృదయపూర్వకంగా నిజం పలకాలి, నీతి న్యాయములను అనుసరించాలి. కనుక యేసుప్రభు కూడా అదే మాట అన్నాడు. యేసుప్రభు కూడా మత్తయి సువార్త 23:23లో కూడా మాట చూద్దాం మనం. మత్తయి సువార్త, అయ్యో వేషధారులైన చాతులారా, పరిచయులారా, మీరు పదేమలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయంలోను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసాన్ని ఏం చేశాడు? ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయం ఏమని చెప్పండి? న్యాయం ఉండాలి. న్యాయము, కనికరము, విశ్వాసం ఉండాలి. అయ్యే 3 మేకులు అంటే అని చెప్పండి. యేసుప్రభువారు మీకు కూడా చెప్పండి. న్యాయము, కనికరము, విశ్వాసం. కనుక మరి మనిషికి 3 ఉండాలి. కనుక ఈ 3 కూడా ఇచ్చిపెట్టేసావు నువ్వు. ఏమన్నాడు? న్యాయము లేదు నీకు, విశ్వాసము లేదు, మొదటగా దేవుడి మీద నమ్మకం లేదు అండి. మాట్లాడే మాటలో న్యాయం లేదు,
కనుక నమ్మకం లేదు, కనుక ఏ నమ్మకం లేదు మాట. దేవుడు చేస్తాడుగా చూస్తాడుగా నమ్మకం ఏది లేదు. అది విశ్వాసం అంతకంటే లేదు మనకి. దేవుడు ఇది చేయగలడు. విశ్వాసం అంటే చెప్పండి, చూడని దాన్ని నమ్మటమే విశ్వాసం. చూడని దాన్ని మన కంటికి కనిపించదు అది. కనుక అలాంటి దాన్ని చూడపోయారా జరగబోయేదో జరిగిద్ది అనుకుంటే విశ్వాసం. ఖచ్చితంగా జరిగిద్ది, ఖచ్చితంగా నా ప్రభు చేయగలడు, నా దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడనే నమ్మకం అనుకున్నప్పుడు అదే దానే నమ్మకం అంటారు దాన్ని. అందుకే ప్రభు అన్నాడు, కనుక 2 పిచ్చుకల పేర 2 కాజులకు అమ్మబడతాయి అంటాడు. ఏడబడతాయి చెప్పండి. 2 పిచ్చుకల పేర అమ్మబడతాయి అంటే చూడండి. కాని చోట పేర అవి మరణిస్తే నమ్మకంగా నమ్మకం అనేది పేర ఉండాలి. చూడ పేర ఉంటుందా నమ్మకం మనకి? విశ్వాసం మనకు ఉంటుందా? నీతి న్యాయం కనికరం మనకుందా? మాటలో కానీ చేతలో కానీ ఉందా చెప్పండి పేరా? ఆడికి నీతి లేదు ఆడికి అంటారు. ఆడికి నీతి లేదు, ఆడికి అసలు న్యాయం లేదు. అది 4గో తాటిపట్టో తెలవదు. ఇప్పుడు మాట మాట్లాడతాడు, కుసేపుకో మాట మాట్లాడతాడు. కనుక ఆడు ఏం మాట్లాడతాడు ఆడికి అర్థం కాదు. ఆడలో యథార్థత లేదు, నిజమేదో పలకడం, అది నిజమే చెప్పడం. ఆడెంత లొల్లుడి మాటలు, అంత కలబలు కబుర్లు, అన్నీ కూడా దొంగ దర్శనాలు అండి. ఏదో చెప్పండి, ఏదో ఊహించుకుంటే చెప్పే సరిపోతే దర్శనం. కనుక దర్శనము నెరవేరాలండి. ఏమో చెప్పండి, ఒక దర్శనం చెప్పేవాడు నెరవేరాలి, ఒక దర్శనం చెప్పేవాడు జరగాలది. అలాంటి దర్శనాలు దేవుడి ఇచ్చే దర్శనాలు వెంటనే జరిగిపోతాయి, వెంటనే నెరవేరిపోతాయి. కనుక ఈరోజు చూడండి చాలామంది మరి ఎన్ని తప్పులు ఉన్నాయి, తప్పులు చెప్పట్లేదు దేవుడు మనకి కావాల్సింది చెప్తున్నాడు దేవుడు. పొరపాటు చెప్పట్లేదా? అమ్మా నువ్వు ప్రార్థన చేయట్లేదు, అయ్యా నువ్వు బైబిల్ చదవట్లేదు, అయ్యా నువ్వు క్రమంగా చచ్చినట్లు చెప్పట్లేదు దేవుడు. ఏం చెప్పడు, చెప్తాడు ఏమన్నా? ఏం చెప్పడు. కనుక నువ్వు అనుకునే చెప్తాడు దేవుడు. నెరవేరుతాయి, నెరవేరుతాయండి, నెరవేరుతాయా? ఒక ఆమె దర్శనం చెప్పింది, నాన్నగారంటే 11 కోడిగుడ్లు వేసారండి ఏమో కోడి పెట్టకి, 11 కోడిగుడ్లు 11 పిల్లలు చేసి చెప్పి దర్శనం చెప్పింది. ఓన్లీ సంతోషం, చాలా సంతోషం అనుకున్నాను అండి. 10 కోడిగుడ్లు మురిగి ఒక పిల్లలు చేసింది. తర్వాత మళ్ళీ ఎప్పుడుకో వచ్చి నాన్నగారండి 10 కోడిగుడ్లు మురిగిపోయింది, ఒక్క పిల్లలు చేసింది కోడి పెట్ట అండి. ఎందుకని చెప్పండి, ఎందుకనండి? మరి దర్శనం చెప్పిందిగా 11 పోయితే 11 అయిపోయి చేసిన పిల్లలు. అసలు 11 ఎందుకు వేసావు నువ్వు అసలు నువ్వు అండి? చెప్పాలి ఇక్కడ కూర్చొని వాళ్ళు ఎవరన్నా. ఆచారం 12 అయ్యకూడదు, 11, 9, 7 అండి 5. కనుక మరి ఆచారం మాట. ఆచారంగా 11 గుట్లు ఎత్తే 10 గుట్లు పోయి ఒక పిల్లలు చేసింది. చెప్పండి మరి దర్శనం ఏమైందంట అండి? కనుక ఇదేనమ్మా దర్శనం వచ్చింది కాబట్టి 11 పిల్లలు చేసినట్టు దర్శనం వచ్చింది కదమ్మంటే దర్శనం వచ్చిందండి. మరి ఏది మరి ఏది ఏ పిల్ల అండి? ఎందుకు వచ్చిన దర్శనం చెప్పండి? నువ్వు వేయటమే ఆశ్చర్యంగా వేసే వాటిని అండి. నిజంగా కోడిపేట చేసొద్దండి. చాలామంది కోడిపేటను పొదగేస్తారు అండి, కానీ దాన్ని పట్టించుకోరు అండి. కోడిపెట్టలు వేసినప్పుడు వెంటనే దానికి మేత వేయాలి, వెంటనే నీళ్ళు పెట్టాలి, వెంటనే నీళ్ళు పెట్టి మేత ఎత్తి వెంటనే మేత నీళ్ళు తగిలి వెంటనే పడుకుంటుంది. గుడ్లు 7 చలారకు ముందే పడుకుంటుంది. అప్పుడు 11 అవుతాయి. ఆ కోడిపెట్ట దిగి
అది జిమ్ముకు తిని కడుపుంట ఏరికి తిని నీళ్ళు తాగబట్టి గంట పడుతుంది టైం. ఈ గంటలోగా గుడ్లు ఆరిపోతాయి. చేయదు కోడిపెట్ట, పిల్లలు చేయదు. చాలామంది ఎంత అవివేకంగా బతికేస్తారంటే కోడిపెట్టలనే పిచ్చితనంగా బతికేస్తారు, పట్టించుకోరు వాటిని. అయ్యే జిమ్ముకు మేత తినాలి. ఎక్కడ తింటే మేత? కడుపుంట తింటే పడుకోవాలి, గుడిలో పడుకోవాలంటే కోడిపెట్ట చూడకపోయారు వెంటనే మేత వేయాలి. కోడిపెట్టకి అండి వెంటనే మేత ఎత్తే మా అమ్మాయి చేసారా 12 అయితే 12 పిల్లలు చేసేది కోడిపెట్ట. మరి ఒక పిల్లలు చేయటం ఏంటి? ఆచారం పట్టించుకోలేదు. ఇలాంటి దొంగ దర్శనాలు చెప్తే పేరా నెరవేరుతాయా? దర్శనమైన పేరు నెరవేరాల పేరు మనకి. ఎందుకు వాళ్ళు యథార్థమైన ప్రవర్తన నీళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు దాన్ని నెరవేరే దర్శనమే నీకు ఇస్తాడు. ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. జరిగే దర్శనం ఇస్తాడు, జరిగిపోతుంది. ఇక యథార్థం లేనప్పుడు ఎంత పుచ్చిపోయి అది దెయ్యం చెప్పింది. ఇక దర్శనాలు దెయ్యం చక్కగా పోదొచ్చద్దు. ఇక నువ్వు పర్లేదు, నువ్వు పొట్టి చీర కట్టుకో, రేపు ఆదివారం అంచు చీర కట్టుకో, రేపు ఆదివారం ఈట చేసుకో, 3 జడలు వేసుకో, 6 పూలు పెట్టుకో అని దెయ్యం చెప్పింది. ఇక దేవుడు చెప్పే కదా. ఇక జాగ్రత్త పేర హృదయపూర్వకముగా నిజము దేవుళ్ళతో మనం ఎప్పుడు కూడా నిజము పలుకువారుగా మనం ఉండాలండి. ఎవరు తింటారు చెప్పండి? నాన్నగారంటే పనికి వెళ్ళాలంటే నాకు 10,000 వచ్చినట్టు నేను అడుగుతానా? అది ఎవరు చెప్పాలండి? 10,000 వచ్చాయండి నాకు ఇవ్వడం చెప్పమంటారా ఏండి? డబ్బులతో పని ఏముంది, దాంట్లో చెప్పాల్సిన అవసరం ఏముంది? లేదు నాన్నగారు, లేదండి 2,000 వచ్చాయండి డబ్బులు. వచ్చిందేమో 10,000 చెప్పేదంతా. అది ఎవరు చెప్పారు? నిన్ను ఎవరు చెప్పారు చెప్పండి? ఎవరైనా చెప్పారా? నేను ఎవడన్నా వెళ్ళి నాగారికి వెళ్ళి చెప్పు డబ్బు ఎంత వచ్చాయన్నా చెప్పు. ఎవరైనా చెప్పారు దర్శనం వచ్చిందా? యథార్థమైనది మాట కాదండి అది. పోలు ఆ త్రొవ వచ్చింది నీకు ఇమ్మంటావు? మనం ఇమ్మంటామండి? పోనీ ఇవ్వమంటే ఇస్తే తీసుకో, మళ్ళీ ఇవ్వద్దా చెప్పండి? కనుక పేర యథార్థమైనటువంటి ప్రవర్తన కలవారికి ఉన్నప్పుడు దేవుడి పేర దేవుని యొక్క సన్నిధిలో పేర మనం ఉంటాం. మనం అర్హత కలవారుగా మనం ఉంటాం. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు మీ అందరి హృదయాలు దాచి ఉంచిన గాక. ఆమేన్. మరి